మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు యాక్నీ సమస్య అంటే కేవలం మొటిమలు రావడమేనా, ఇంకేమైనా సమస్యలు ఉంటాయా? యాక్చువల్లీ మొటిమ అన్న, యాక్నీ అన్న, పింపుల్ అన్న ఒకటేనండి. సో చాలామంది పేషెంట్స్ రాగానే వచ్చి, మేడం నాకు పింపుల్స్ ఉన్నాయి, యాక్నీ లేవు, లేదా నాకు యాక్నీ ఉంది, పింపుల్స్ లేవు అంటుంటారు. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, కామన్ టర్మ్స్లో దాన్ని పింపుల్ అని పిలుస్తాము, దాన్ని మెడికల్ టర్మ్స్లో యాక్నీ వల్గారిస్ అంటాము. సో యాక్నీ అని మీరు చూడగానే ఏంటంటే, కొంతమంది నాకు నల్లవి వస్తున్నాయండి, బ్లాక్ హెడ్స్ వస్తున్నాయి అంటారు. కొంతమంది ఏమో నాకు పెద్ద పెద్ద యాక్నీ అంటే లోపల పస్ వచ్చి పెయిన్ వస్తుంది అంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ అ పింపుల్ అండి. కాకపోతే అది ప్రజెంట్ అయ్యే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇంకేం కారణాలు ఉండవంటారా? పింపుల్కి కారణాలు అనేది మొదలు పెట్టుకుంటే చాలా పెద్ద లిస్టే వస్తుందండి. ఇనీషియల్గా మనం పింపుల్స్ ఒక విధంగా చూడాలంటే న్యూ బార్న్ పిల్లల్లో కూడా చూడొచ్చు. వితిన్ 6 monthsలో కూడా బ్లాక్ హెడ్స్ అనేవి మనసార్లు పుట్టిన బేబీస్లో చూస్తాం. దానికి కారణం యాక్చువల్గా ఏంటి అంటే మదర్ హార్మోన్స్, మెటర్నల్ హార్మోన్స్ అనేవి బేబీలో క్రాస్ అవుతాయి. పర్సెంటాన్ని క్రాస్ అయినప్పుడు దానివల్ల చిన్నపిల్లల్లో చూస్తాం. ఆ ఫస్ట్ 6 months మాత్రమే అది మెటర్నల్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వచ్చేంత వరకు పింపుల్స్ అనేవి కనపడవు. పింపుల్స్ యాక్చువల్గా యాక్టివిటీ ఎక్కడ మొదలవుతుంది అంటే ఆయిల్ గ్లాండ్స్, అంటే సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. సో మనకి స్వెట్ గ్లాండ్సే కాకుండా ఆయిల్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఆ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది ప్యూబర్టీ అంటే మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఎన్హాన్స్ అయినప్పుడు మాత్రమే యాక్టివిటీ మొదలవుతుంది. ఆ యాక్టివిటీ మొదలవడం వల్ల మనకి యాక్నీ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వి సీ ఇట్ అరౌండ్ దట్ ఏజ్ గ్రూప్. ఓకే, ఇప్పుడు ఇదే యాక్నీ సమస్య అని చెప్పడానికి ఎలా చెప్తాం మనం? లిస్ట్ ఏంటి? ఓకే, లిస్ట్ అనేసరికి అందరికీ తెలుసు, మొహం మీద కురుపులు రాగానే ఫస్ట్ థింగ్ ఇస్ ఓకే ఐ గాట్ పింపుల్స్ అంటారు. సో పింపుల్ ఆర్ యాక్నీ అనేది పలు విధాలుగా ఉంటుంది. ఒక వైట్ హెడ్ రావచ్చు, అంటే ఒక వైటిష్గా కనపడుతూ అదేదో మీకు చిన్న బొడిపిల్లాగా కనపడవచ్చు. రెండోది ఓపెన్ పోర్లో ఏదో నల్లగా ఇరుక్కుపోయినట్టుగా దాన్ని ఉంటుంది, దాన్ని బ్లాక్ హెడ్ అంటాం. లేదా జస్ట్ స్కిన్ కలర్లో ఓ బంప్ వస్తుంది, లేదా రెడ్డిష్గా రావడం కనపడుతుంది. అండ్ మోస్ట్ టైమ్స్ మనకి ఏంటంటే పస్ లోపల చీమ్ పట్టినట్టుగా రావడం, మరీ సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు గడ్డల్లాగా కూడా, లిటరలీ చెప్పాలంటే సిస్ అంటాం అనమాట. సో పెద్ద పెద్ద గడ్డల్లా కూడా పింపుల్స్ అనేవి ఆర్ యాక్నీ అనేది వస్తుంది. డిపెండింగ్ ఆన్ మనకి గడ్డలు ఉన్నాయా, లేకపోతే పస్వి ఉన్నాయా, లేదా బ్లాక్ హెడ్స్ ఉన్నాయా, వైట్ హెడ్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం యాక్నీ సివియరిటీని గ్రేడ్ చేస్తాం. ఇది ఎందుకు ముఖ్యం అంటే ట్రీట్మెంట్ దాని ప్రకారంగా ఉంటుంది. ఓకే, యాక్నీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ఫస్ట్ థింగ్ యాజ్ ఐ సెడ్ అమ్మ, ప్యూబర్టీ. సో ప్యూబర్టీ కిక్కిన్ అవ్వగానే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పింపుల్ ఆర్ యాక్నీ అనేవి మొదలవుతాయి. దాని మీద చాలా విధాలుగా జెనెటిక్ బేసిస్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మన పేరెంట్స్కి ఉందనుకోండి, యాక్నీ టెండెన్సీ మనలో కొంచెం ఎక్కువగానే కనపడచ్చు. నెక్స్ట్ థింగ్ కనపడేది మన ఫుడ్. సో ఇప్పుడు జంక్ అనేది ఇట్స్ అ కామన్ థింగ్. సో పిల్లల్లో చూసారంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో సడన్గా మళ్ళీ పింపుల్స్ రాగానే ఏంటంటే దే లవ్ జంక్, దే లవ్ షుగర్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్. సో ఫుడ్ విధానికి వచ్చేసరికి అయితే షుగర్ ప్రోడక్ట్స్ అంటే షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. రెండోది ఆల్ పర్పస్ ఫ్లవర్, మేదా అంటాం, మేదా బేస్డ్ ప్రోడక్ట్స్, దాంట్లో హై గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. డైరీ ప్రోడక్ట్స్, బికాస్ డైరీ ఆల్సో హోల్ మిల్క్ ఎక్కువగా తీసుకున్న, పనీర్ లాంటివి ఎక్కువ తీసుకున్నా కూడా యాక్నీ ఇంక్రీజ్ అవుతుంది. ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ స్టఫ్, ఆల్ ఆఫ్ దీస్ టెండ్ టు ఇంక్రీజ్ యాక్నీ. అండ్ కమింగ్ టు విమెన్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, లైక్ రీప్రొడక్టివ్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి ఆడవాళ్ళలో యాక్నీ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా లేదా కూడా రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్నీ ట్రిగర్ అయ్యేది మనం ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ వల్ల కూడా రావచ్చు. మనం యూస్ చేసే మేకప్ అవ్వచ్చు, లేదా ఎనీ క్రీమ్స్, ఆల్ ఆఫ్ దిస్ కూడా కొన్నిసార్లు బ్లాక్ చేస్తుంది, క్లాగ్ చేస్తుంది మన ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్స్ని, దానివల్ల కూడా యాక్నీ రావచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు యాక్నీ సమస్యకి చికిత్స ఎలా ఉంటుంది? అంటే తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి, ఎప్పుడు అది అవసరం అంటారు? ఇప్పుడు యాక్నీ మనం చూసినప్పుడు నేను ఇప్పుడు అన్నాను కదండి, సింపుల్గా ఒక బ్లాక్ హెడ్ వైట్ హెడ్ లాగా మాత్రమే ఉండొచ్చు, లేదా పస్ఫిల్డ్ పింపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో సిస్టిక్ గడ్డల్లాగా కూడా రావడం ఉంటుంది. యాక్నీ అనేది ఎప్పుడు ఫేస్ వరకే పరిమితం ఉండదండి. అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, బటక్స్ అండ్ సమ్టైమ్స్ అవుటర్ ఆర్మ్స్, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండే ఏరియాస్ కాబట్టి వీటన్నిటిలో కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సిస్టిక్ యాక్నీ ఆర్ పెద్ద యాక్నీ వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? గుంతలు పడ్డం, పర్మనెంట్గా స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. సో పర్మనెంట్లీ డిస్ఫిగర్మెంట్ అవుతుంది. పింపుల్స్ని ట్రీట్ చేయడం అనేది అక్కడ మనకి ప్రయారిటీ అయిపోతుంది. ఎందుకంటే దాని తర్వాత విత్ ద స్కార్స్ దే హ్యావ్ టు స్టే హోల్ లైఫ్.
అందుకని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ స్కారింగ్ బై స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఎర్లీ అనమాట. ఓకే, ఇది ఎప్పుడు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? సివియర్ ఎవరికంటే అండి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ చెప్పాను కదా అది, అండ్ లైఫ్ స్టైల్ బేసిస్లో ఎక్స్ట్రీమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న, అండ్ సర్టన్ యాక్నీ అనేది ఇట్స్ నాట్ లైక్ ఒక ఐసోలేటెడ్గా సింపుల్ కండిషన్గా కూడా రావచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సిండ్రోమ్స్ అంటాం, అంటే కొన్ని అదర్ కండిషన్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండి యాక్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కండిషన్ కూడా సివియర్గా ప్రజెంట్ అవుతుంది. వాళ్ళల్లో యాక్నీ ట్రీట్ చేయడం ఇస్ ప్రయారిటీ మెయిన్లీ బికాజ్ వీ వాంట్ టు ప్రివెంట్ అదర్ సీక్వెలే అంటాం, అంటే దానివల్ల తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ యాక్నీ సమస్య అనేది కేవలం యూత్లోనే వస్తుందా, లేదంటే పెద్దవాళ్ళలో కూడా వస్తుందంటారా? యాక్నీ ట్రిగర్ యాజ్ ఏ సైడ్ ఇప్పుడు న్యూ బోర్న్లో కూడా చెప్పాను, అక్కడ కనపడచ్చు. దాని తర్వాత ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వరకు మనం యాక్నీ ఎక్కువగా చూడం. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత అది ఉంటుంది. యూజువలీ ఆ యాక్నీ టీన్ యాక్నీ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ అప్ టు 25-28 ఏజ్ వరకు కూడా పర్సిస్ట్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూఆర్ సీయింగ్ యాక్నీ ఆఫ్టర్ 30 ఫర్ ద ఫస్ట్ టైం, అది యూజువల్గా ఎక్కువగా విమెన్లో చూస్తామండి, ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం, మగవాళ్ళలో చూడం. అది అడల్ట్ ఆన్సెట్ యాక్నీ అంటాం. సో యాక్నీ మనకి పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది. అడల్ట్ ఆన్సెట్ యాక్నీలో ఇబ్బంది ఏంటి అంటే ప్రిడామినెంట్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి దానికి. సో ఇట్ కమ్స్ యాజ్ అన్ ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువగా అన్నాను అంటే PCOS అంటాం, అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం, వెరెన్ దెర్ ఈస్ అ సర్టన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్ అనమాట. సో దాంట్లో కూడా యాక్నీ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటేషన్స్. సో మనం అడల్ట్లో ఒక 30 ఏళ్ల తర్వాత సడన్గా ఆడవాళ్ళు యాక్నీతో వచ్చిన వాళ్ళలో మనం ఎక్కువ యాక్నీతో పాటు మనం సివియర్ హెయిర్ లాస్ చూస్తూ ఉన్నా, లేదా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఆడవాళ్ళకి మామూలుగా ఫేషియల్ హెయిర్ థిక్గా ఉండదు, కానీ కొన్ని ఏరియాస్లో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఇవన్నీ ఆర్ సైన్స్ ఆఫ్ అండర్లైయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అలాంటప్పుడు కూడా యాక్నీని బయట నుంచే ట్రీట్ చేయడంతో సరిపోదు, కాజ్ని ట్రీట్ చేయకపోతే యాక్నీని ట్రీట్ చేయలేము. ఓకే మ్యామ్, ఇప్పుడు జనరల్గా ఉమెన్కి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి, సో అది సాధారణమే అంటారా? యూజువల్గా ప్రీ మెన్స్ట్రల్ ఫ్లేర్ అనేది చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ చాలా మందిలో చెప్పాలంటే 70-80% మందిలో కూడా కనపడచ్చు. తీవ్రత అనేది వేరియేషన్ ఉంటుంది కొంచెం. సో ఇట్ స్టార్ట్స్ అవుట్ లైక్ 1 or 2, ఏదో 1-2 కనపడడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఎక్సెసివ్ ఫ్లేర్ వస్తుంది. ఎక్సెసివ్ ఫ్లేర్ అంటే ఆల్మోస్ట్ లైక్ 5 to 10 యాక్నీ ఫ్లేర్ అప్ లాగా కనపడుతూ ఉంటుంది. జస్ట్ బిఫోర్ ద పీరియడ్ 5 days ముందు అలా ఉంటుంది. ఆఫ్టర్ a week తగ్గిపోయి తర్వాత ఆల్మోస్ట్ 3 weeks వరకు స్కిన్ క్లియర్గా ఉంటుంది. ఈ ప్రీమెన్స్ట్రల్ ఫ్లేర్ బాగా ఎక్సెసివ్గా ఉండే వాళ్ళలో కూడా వీ ట్రీట్ యాక్నీ. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్యూబర్టీ సమయంలో కూడా ఎక్కువ యాక్నీ వస్తుందని చెప్పారు, సో అది అందరిలో వస్తుందంటారా? అందరిలో రావాలని ఏం లేదండి. ఇట్ డిపెండ్స్ అగైన్ మన లైఫ్ స్టైల్, మన న్యూట్రిషన్, మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అండ్ సింపుల్ థింగ్ మొహం కూడా సరిగ్గా కడుక్కోకుండా అలానే కిడ్స్ టెన్ టు డూ దట్, లైక్ ఎస్పెషలీ బాయ్స్ దే డోంట్ బాదర్, ఆడుకుంటారు వచ్చేస్తారు, బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయడం ఉండదు, క్లీన్ చేసుకోవడం ఉండదు, అలాంటప్పుడు ట్రిగర్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో ప్యూబర్టీలో యాక్నీ రాదు, కానీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, వచ్చే తత్వాలు కొన్ని ఉంటాయి, అలాంటి వాళ్ళల్లో యాక్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్యూబర్టీ సమయంలో ఏమైనా బ్లాక్ హెడ్స్ వస్తే అవి లైఫ్ లాంగ్ ఉంటాయంటారా? బ్లాక్ హెడ్ అనేది ఒక రకమైన పింపుల్, ఇట్స్ వన్ ఆఫ్ ద టైప్స్ యాజ్ ఐ సెడ్ అగైన్. సో బ్లాక్ హెడ్ వచ్చిన అంటే ఏంటంటే బ్లాక్ హెడ్ టెండెన్సీ బాగా ఎక్కువగా ఉండేది. యాక్నీ టెండెన్సీ ఏంటంటే జిడ్డు స్కిన్ టైప్, ఆయిలీ స్కిన్ టైప్ అంటాం. ఆ జిడ్డు స్కిన్ టైప్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. సో ఆ బ్లాక్ హెడ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ నథింగ్ బట్ మన ఆయిల్ కణాలు ఉంటాయి, గ్లాండ్స్ అంటాం, దాని ఓపెనింగ్లో ఆ ఆయిల్ సిక్రీషన్ అలా ప్లగ్ అయిపోయిన దాన్ని బ్లాక్ హెడ్ అంటాం. సో ఆయిలీ టెండెన్సీ అనేది ఏజ్తో తగ్గుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ బ్లాక్ హెడ్ టెండెన్సీ కూడా తగ్గుతూ వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ యాక్నీ సమస్యను మనం ఇంట్లోనే తగ్గించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇవ్వండి. అంటే ఇంటి చిట్కాలు అప్లికేషన్లో అయితే స్పెసిఫిక్గా ఏమీ లేవండి. బట్ మీ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవడం, యాక్టివిటీ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఉండడం, ఇలాంటి మోడిఫికేషన్స్ చేస్తే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. కానీ నిమ్మకాయ పెట్టుకోవడము, టొమాటో రాసుకోవడము, ఇలాంటి వాటితో చాలా చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పస్ రాగానే ఒక కామన్ నోషన్ ఉంటుంది అందరికీ, అది పగలగొట్టి పస్ బయటికి వస్తేనే హీల్ అవుతుంది అని. బట్ ద మోర్ యూ పించ్ అండి యువర్ ఓన్లీ యాక్నీని వర్సన్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే,
లైఫ్ స్టైల్ని యాక్నీకి సంబంధించి ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఫుడ్ హ్యాబిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి అవాయిడెన్స్ షుగర్స్తో మొదలు పెట్టాలి. షుగరీ ప్రోడక్ట్, షుగర్స్ అంటే మనం అనుకుంటాం ఏదో షుగర్ వేసుకుంటేనే షుగర్ తింటున్నామని, అలా కాదు. వెన్ యూర్ బయింగ్ సంథింగ్ టర్న్ అరౌండ్, చూడండి దాంట్లో షుగర్ ఉందా లేదా అని. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాము, దట్ ఈస్ షుగర్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవ్రీబడి ఈజీగా వెళ్ళి పిక్ చేసుకుంటారు. క్యాండ్ జ్యూసెస్ తాగుతాము, దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. సో షుగరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు టేక్. అండ్ నెక్స్ట్, తినే ఫుడ్లో కూడా చాలామంది ఏమంటారంటే మీట్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తింటే వచ్చేస్తుంది అంటారు. ఇట్స్ నాట్ యూజువలీ డ్యూ టు మీట్ అండి. ఇట్ హ్యాపెన్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆయిల్ ఇంటేక్. సో యూజువలీ ఫర్ పీపుల్ హూ కుక్ అర్థమవుతుంది, నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి కుక్ చేస్తారు. సో దట్ ఆయిల్ ఇస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ అండ్ మేదా బేస్డ్ ప్రోడక్ట్స్ యాజ్ ఐ మెన్షన్. అండ్ డైరీలో చాలా ఇంప్లికేషన్ ఉందండి. సో మిల్క్ పిల్లలకి ఇవ్వాల్సిందే, దట్ ఈస్ స్ట్రాంగ్ ఫర్ బోన్స్ అండ్ ఎవ్రీథింగ్, అది ఉంది. బట్ డైరీ ప్రోడక్ట్స్ మనకి ప్యూబర్టీ తర్వాత యాక్నీని బాగా అగ్రవేట్ చేస్తాయి. సో అగ్రవేషన్ తగ్గించాలంటే యూ కెన్ గివ్ దెమ్ కర్డ్, యూ కెన్ గివ్ దెమ్ బటర్ మిల్క్. కాల్షియమే కావాలి కాబట్టి దాంట్లో ఉంటుంది. కాకపోతే ఎక్స్క్లూజివ్గా మిల్క్ ఎక్కువగా ఇవ్వడం, పనీర్ ఆర్ ఎనీథింగ్ ఆన్ డైలీ బేసిస్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మాత్రం యాక్నీ ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ డైట్, ఇట్ ఆల్సో అబౌట్ అస్ మూవింగ్ అరౌండ్ అంటాం కదా. ఈ మధ్య పిల్లలకి కోవిడ్ తర్వాత ఓన్లీ ఆట అనేది ఇట్స్ ఆన్ అ ట్యాబ్లెట్ ఆర్ అ ఫోన్, అంతకుమించి వాళ్ళు బయటికి వెళ్ళి ఆడరు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు దాని ఇంప్లికేషన్స్ అన్నీ చాలా ఉంటాయండి ఆన్ ఓవరాల్ హెల్త్. అండ్ ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు హార్మోనల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ హెన్స్ పింపుల్స్ కూడా పెరుగుతాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ సైకిల్. అది బ్రేక్ చేయకపోతే ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, సో ఏదైనా పింపుల్ వచ్చిందంటే దాన్ని గిల్లి అలా చేస్తూ ఉంటారని, అలా చేయొచ్చు అంటారా? ఫస్ట్ గిల్లకూడదండి. గిల్లడం అనేది వర్సన్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా మందిలో ఏంటంటే మచ్చబడే తత్వం ఉంటుంది. మన ఇండియన్ స్కిన్ టైప్స్, మనం వీటిష్, ఎక్కువ గోధుమ రంగు చర్మం వాళ్ళు ఉంటాము. మనకి మచ్చపడే తత్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చిన్న దెబ్బ తగిలినా కూడా నల్ల మచ్చ తొందరగా పడుతుంది. అండ్ పింపుల్స్ గిచ్చడం వల్ల ఏంటంటే మనం స్కిన్ టిష్యూని ట్రామటైజ్ చేస్తాం. సో ఒక ట్రామా క్రియేట్ చేసి దాన్ని ఫోర్సిబుల్గా గిచ్చడం వల్ల మనమే స్కార్ పడేటట్టు చేసుకుంటాం. మచ్చ వేరు, స్కార్ వేరు. చాలామంది వస్తారు, మేడం నాకు పింపుల్ స్కార్స్ ఉన్నాయని. స్కార్ అండ్ మచ్చ 2 డిఫరెంట్ థింగ్స్. మచ్చ అనేది చేంజ్ ఇన్ కలర్, స్కార్ అనేది టిష్యూ అనేదే డ్యామేజ్ అయిపోతుంది, గుంత పడిపోవడం. యూజువలీ స్కార్స్ గుంతలాగా వస్తూ ఉండే. సో పించ్ చేయడం వల్ల మనము ఆ టెండెన్సీని ఎక్కువ చేసుకుంటాం. మేడం, ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలా ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు. సో బాడీని స్కార్ఫ్ కట్టేసి మాస్క్ పెట్టుకొని ఇలా, సో అలా కవర్ చేయడం వల్ల కూడా ఏమైనా యాక్నీస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఈ యాక్నీ మేము కోవిడ్ తర్వాత దానికి ఒక పేరు కూడా వచ్చిందండి. ఓకే, మాస్క్ యాక్నీ, మాస్క్నీ అని పేరు కూడా వచ్చింది. ఇట్స్ డయాగ్నోసిస్ నౌ. సో కోవిడ్ అప్పుడు ఏమైపోయింది, వీ యూస్ టు వేర్ మాస్క్ వెరీ కంటిన్యూస్లీ. సో కంటిన్యూస్గా మాస్క్ ఉండేటప్పుడు ఏమయ్యేదంటే లోపల మాయిశ్చర్, మన హ్యూమిడిటీ, మనం బ్రీత్ చేసే హ్యూమిడిటీ అంతా అలానే ఉండడం, హీట్ ఒకటి, ఆ వార్మ్త్ లోపల ఉండిపోయి పోర్ క్లాగింగ్ లాగా అయ్యి మాస్క్ ఏరియా మట్టుకు మాత్రమే వీ యూస్ టు సీ యాక్నీ. సో ఇవన్నీ కూడా ట్రిగర్ చేస్తాయి. వి సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్నీ అండి. యాజ్ ఐ సెడ్, మీరు ఇప్పుడు కొన్ని ఆయిల్ యాక్నీ అంటాం. సో కొంతమంది ఇండస్ట్రియల్ గ్రేడ్ వర్కర్స్ ఉంటారు. సో దే హ్యాండిల్ సర్టన్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అది కూడా యాక్నీ క్లాగ్ వల్ల కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు యాక్నీ సమస్య ఉన్నవాళ్ళు నార్మల్గా ఫేస్ వాషెస్ అని ఇలా వాడుతూ ఉంటారు, మేకప్స్ వాడుతూ ఉంటారు. అలా వాడచ్చు అంటారా? వాళ్ళకి సంబంధించి ఏవి పడితే అవి వాడుతూ ఉంటారు జనరల్గా. సో ఐడియల్గా ఫేస్ వాష్కి వచ్చేసరికండి ఎనీథింగ్ విచ్ రెడ్యూసెస్ ది ఆయిల్ సిక్రీషన్, అంటే సాలిసిలిక్ యాసిడ్ అనేది కామన్గా యూస్ చేస్తూ ఉంటాం. సో సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ మనకి ఏదర్ 1 or 2% దొరుకుతూ ఉంటాయి. అది మనకి అన్క్లాగ్ చేయడానికి, కొంచెం క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఆయిల్ ప్రొడక్షన్ని కొంచెం తగ్గిస్తుంది. సో దాట్ ఈస్ సంథింగ్ వీ ఆల్వేస్ యూస్. అదే కాకుండా సర్టన్ ఇవి ఏంటంటే దిస్ ఆర్ ప్లస్, దే ఆర్ హెల్ప్ఫుల్. కాకపోతే కొంతమంది మైల్డ్ క్లెన్జర్స్ అనేవి యాక్నీ స్కిన్ టైప్కి సూట్ అవ్వవు. చాలామంది వీ డోంట్ వాంట్ కెమికల్, వీ డోంట్ వాంట్ దిస్, బట్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ టు క్లెన్జింగ్. సో ఆ జిడ్డు పోకపోతే క్లెన్స్ అవ్వదు. ఫర్ ఎ డ్రై స్కిన్ టైప్ ఎస్, మనకి అది ఉన్నది మాయిశ్చర్ని తీసేయలేము, ఆర్ ఉన్న లిటిల్ లిపిడ్ లేయర్ అంటాం, మనకి ఆ జిడ్డు కావాలి. క్లాగ్ చేసేదంటే సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి, స్మూదన్ చేయడానికి కావాలి.
దాన్ని తీయకుండా అంటే ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు క్లెన్స్ చేసేవే వాడాల్సి వస్తుంది. మైల్డ్ క్లెన్జర్ ఆయిలీ స్కిన్ టైప్కి హెల్ప్ అవ్వదండి. సో యూజువలీ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ వాడతాము. సో వాషింగ్ అట్లీస్ట్ ట్వైస్ విత్ దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బట్ మేకప్ ప్రోడక్ట్స్లో ఏదో యూజింగ్ హెవీ ఫౌండేషన్స్ ఆర్ యూజింగ్ ఈవెన్ అ లాట్ ఆఫ్ అదర్ లేయర్స్ ఆఫ్ మేకప్ అలా పెడుతున్నప్పుడు కొన్నిసార్లు మేకప్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మేకప్ వాడిన తర్వాత క్లెన్స్ చేసుకోకుండా పడుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో యూజువలీ మేకప్ తీసేసేటప్పుడు తప్పనిసరిగా క్లెన్స్ చేసుకుని ఐడియల్గా డబుల్ క్లెన్స్ అంటాం. అంటే ఫస్ట్ ఆయిల్ బేస్ దాంతో రిమూవ్ చేసి తర్వాత వాటర్ బేస్ దాంతో వాష్ చేస్తే యాక్ని వచ్చే ఆస్కారం కొంచెం తగ్గుతుంది. బట్ ఐడియలీ ట్రిగర్ అవుతుంది ప్రతిసారి మేకప్ వేసినప్పుడు అంటే మేకప్ ఆపితేనే యాక్ని కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆన్ కెమెరా ఉన్నప్పుడు చాలా ఈ ప్రొఫెషన్లో ఉన్నవారు మెయిన్గా ఈ యాక్ని సమస్య చాలా ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? మెయిన్ థింగ్ అండి, యాజ్ ఐ సెడ్, మేకప్ క్లెన్జింగ్ అవుట్ చాలా ఇంపార్టెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైట్ నౌ వీఆర్ సిట్టింగ్ విత్ ద లైటింగ్, సో దట్ హీట్ ఆల్సో యాడ్స్ అనమాట దాన్ని యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఆ క్లాగింగ్ కానీ ఒక కైండ్ ఆఫ్ మాయిశ్చర్ బిల్డప్ వీటన్నిటితో కూడా యాక్ని పెరుగుతుంది. సో వన్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎస్పెషల్లీ మీ ప్రొఫెషన్లో ఏంటంటే ఇంత హార్ష్ లైటింగ్లో ఎక్కువ గంటలు ఉంటున్నప్పుడు హైడ్రేషన్ ఓరలీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, క్లెన్స్ అవుతుంది. అండ్ మేకప్ రిమూవింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మ్యామ్, ఇప్పుడు మీరు ఎస్పెషల్గా ఏం చెప్తారు? యాక్నికి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? బేసికలీ యాక్ని అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ద టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ సీ. పేరెంట్స్ తీసుకొచ్చి మా అబ్బాయి చంపేస్తున్నారు, మా అమ్మాయి ఇలా అంటుంది పింపుల్స్ అని మేము చెప్పేసాము తగ్గిపోతాయని, అయినా వినట్లేదు అందుకే తెచ్చాము. ఇంకొకరు ఓవర్లీ కాషియస్ ఉండి పింపుల్ వస్తే స్కార్ అయిపోతుంది ఎందుకే తీసుకొచ్చాం. పింపుల్ ఎస్ స్టార్ట్ అయినది టీనేజ్లో, అందరికీ సివియర్గా ఉండదు, దట్ ఈస్ ఆల్సో దేర్. మినిమల్గా ఉండి తగ్గిపోవడం కూడా ఉంటుంది. బట్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ, ఫస్ట్ వెన్ ఎవర్ సంబడి కమ్స్ టు అస్ అంటే పింపుల్తో వచ్చారు అంటే మేము చూసేది సివియరిటీ ఆఫ్ యాక్ని. అది కాకుండా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి ట్రిగర్ చేస్తున్నాయి, ఏవి ఎక్కువ చేస్తున్నాయో తెలుసుకోవడం. సో దట్ మనం డైట్ గురించి తప్పనిసరిగా కనుక్కోవాలి. ఏది స్పెసిఫికలీ ఏమన్నా ప్రో యాక్ని డైట్ ఎక్కువగా నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమైనా ఎక్కువగా మెన్షన్ చేసినవన్నీ ఏమైనా తీసుకుంటున్నారా అనేది తప్పనిసరిగా చూడాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏజ్ గ్రూప్ బట్టి హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ ప్యూబర్టీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏమన్నా తేడాలు ఉన్నాయా, అదర్ కండిషన్స్ కాకుండా ఏది ఈ మధ్య బికాస్ ఆల్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా పిల్లలు హ్యావ్ ఎ ఎలాబరేట్ స్కిన్ కేర్, టీన్స్ హ్యావ్ ఎ మోర్ ఎలాబరేట్ స్కిన్ కేర్ దట్ ఐ సీ. సో ఏది పడుతుందో ఏది పడదో తెలియకుండా దే వాంట్ టు డూ మల్టిపుల్ లేయరింగ్, మార్నింగ్ ఒక రూటీన్, నైట్ ఒక రూటీన్. రూటీన్ డస్ నాట్ హ్యావ్ టు బీ ఇంత ఎక్స్టెన్సివ్ అవసరం లేదండి. స్కిన్ కేర్ ఇస్ వెరీ సింపుల్ వెన్ యూ కమ్ టు ఇట్. సో యూ డోంట్ హ్యావ్ టు డూ 100 డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అని. సో ఓవర్ కాషియస్ అండ్ అండర్ కాషియస్ ఇద్దరిలో మేము చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ద సివియరిటీ ఆఫ్ యాక్ని, విల్ ఇట్ వర్సన్ ఆర్ నాట్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉన్న ఆలోచించడం. ఇన్ కేస్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయంటే దానికి తగ్గ టెస్ట్ చేయడం టు కన్ఫర్మ్ ఇట్. దానికి ఫర్దర్ ఏమైనా యాడ్ చేయాలా మెడికేషన్, ఎదర్ మేమే ఆర్ ఇట్స్ మోర్ లైక్ అ కంబైన్డ్ అప్రోచ్, గైనకాలజిస్ట్తో కూడా కలిసి మెడికేషన్ ఇంకా ఫర్దర్ ఏమైనా యాడ్ చేయాలా అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, యాజ్ ఎ సెట్ ప్రైమరీ గోల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే యాక్ని వల్ల వచ్చే స్కారింగ్ ప్రివెంట్ చేయడం ఇస్ మోర్ ఆఫ్ అ ప్రైమరీ గోల్ అనమాట. అండ్ యాక్ని ఉన్నప్పుడు ఫర్దర్ వీ లుక్ ఎట్ ఇట్ సివియరిటీ ఎలా ఉంది, ఓన్లీ ఫేస్ మట్టుకే ఉందా, ట్రంక్ అంటాం, ఎక్స్ట్రా ఫేషియల్ యాక్ని అంటాం మిగతా ఏరియాస్లో, ఆ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా. ఇంకొక మేజర్ కన్సర్న్తో వచ్చేది ఏంటంటే డాండ్రఫ్ ఉంది, అది పడి ఇక్కడ ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వస్తున్నాయి అని, లేదా బ్యాక్ మీద పింపుల్స్ వస్తున్నాయి అని. ఇట్స్ నాట్ దట్ అది పడి వస్తుందండి, ఎందుకంటే ఆయిలీ స్కిన్ అనేది మన జోన్స్లో స్కాల్ప్, ఫేస్, యాజ్ ఎ సెడ్ అప్పర్ ట్రంక్ అనేవి ఉంటాయి. సో అదే డాండ్రఫ్ ఆయిల్ ఓవర్ గ్రోత్ వచ్చేది పైన వచ్చే ఒక ఫంగస్ వల్ల డాండ్రఫ్ వస్తుంది, ఆయిల్ పైన ఆ గ్రోత్ ఎక్కువ ఉండదు. అదే ఫంగస్ కెన్ గ్రో ఆన్ అదర్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ ఆల్సో. దానివల్లే సో డాండ్రఫ్ వల్ల వచ్చే పింపుల్స్ కొంచెం చూసామంటే ఆ ఫంగల్ కాంపోనెంట్ వల్ల వచ్చేవి నార్మల్ బ్లాక్ హెడ్ వైట్ హెడ్ లాగా ఉండవు, సింపుల్ కురుపుల్లాగా మల్టిపుల్గా సిమిలర్గా ఉంటాయి, చిన్నగా సిమిలర్ మార్ఫాలజీ లాగా. కాకపోతే ఏరియాకి దగ్గరగా అంటే నెక్ లైన్కి దగ్గరగా బ్యాక్,
ఫ్రంట్లో ఏమో ఫోర్ హెడ్. ఇది ఎక్కువగా సమ్మర్లో వస్తుంటుంది కదా. సమ్మర్ అని అనలేమండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ యాక్చువల్లీ డాండ్రఫ్ పారాడాక్స్గా చెప్పాలంటే వింటర్స్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సమ్మర్లో స్పెసిఫిక్గా ఏంటంటే చాలా మందికి వేడి కురుపులు వస్తూ ఉంటాయి అంటారు. సో దాన్ని బాయిల్స్ అంటాం, అవి ఫాలికులైటిస్ అంటాం. అవి కూడా చీమగుల్లలే. సో దట్ ఆల్సో ఇస్ అ కన్ఫ్యూజింగ్ థింగ్. చాలామంది అవి పింపుల్ అనుకుంటూ ఉంటారు. అవి వచ్చేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది మనం హెయిర్ ఫాలికల్లో వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. ఇవేమో ఆయిల్ గ్లాండ్స్తో సంబంధించింది, అదేమో హెయిర్ ఫాలికల్కి సంబంధించింది. ఓకే. చిన్న పిల్లలకి సంబంధించి ఒక్కొక్క ఏజ్లో లేదంటే వాళ్ళని ఒకే దగ్గర ఊరికి ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి వాటర్ పడదు అది ఇదని చెప్పి స్కిన్ పైన వస్తూ ఉంటాయి పింపుల్స్, వాటిని ఎలా మీరు డిఫైన్ చేస్తారు? పింపుల్ అనేది ఇట్స్ సింప్లీ పుట్ ఒక టర్మ్ అమ్మ. సో వెన్ వీ లుక్ ఎట్ ఇట్, వెన్ వీ లుక్ ఎట్ అ పర్సన్, వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు స్కిన్ మీద ఒక కురుపు వచ్చింది అంటారు, చాలా సింపుల్గా ఏంటంటే కురుపు వచ్చింది అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. కురుపు అనేది దానికి ఎలా కనపడుతుంది, ఏ సైట్ ఆఫ్ ద బాడీలో ఉంది, దాంతో ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, దాంట్లో యాజ్ సచ్ పర్సన్కి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి బట్టి ఒక డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. అంటే ప్లేస్ చేంజ్ అవుతే పింపుల్స్ వస్తాయని అంటుంటారు. చేంజ్ అయితే అంటే అండి ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. కొన్ని ఉంటాయండి, ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఉంటుంది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్లేస్ చేంజ్ వల్ల వచ్చేది హ్యూమిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోస్టల్ ప్లేస్కి వెళ్ళారు, బాగా హ్యూమిడ్ ఉంటుంది, చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, ఎప్పుడు క్లాగ్డ్గా ఇలా ఉంటుంది, దానివల్ల మేబీ ట్రిగర్ అవ్వచ్చు. కానీ ఇలా జస్ట్ మారినందుకే వస్తాయి, లేకపోతే నీళ్లు మారాయి అందుకే వచ్చాయి, బట్ యూజువలీ ఇట్స్ నాట్ సో. మ్యామ్ ఇప్పుడు జనరల్గా మెన్స్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, వాటి వల్ల ఏమైనా యాక్నీ ప్రాబ్లం వస్తుందంటారా? రీసెంట్గా ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. బేసికలీ ఆ కపుల్ కేమ్ టు మీ, వాళ్ళ వైఫ్ వచ్చి, మేడం యాక్నీ మీరు అన్నీ బాగానే చెప్పారు, ఆయన రోజు బియర్ తాగుతారు అందుకే పింపుల్స్ వస్తున్నాయి అని. సో బియర్ కన్నా ముందు దాంతో ఉన్న సైడ్ డిషెస్తో పింపుల్స్ ఎక్కువ వస్తాయి. ద థింగ్ దే ఈట్ అలాంగ్ విత్ దట్. ఎందుకంటే యూజువలీ దే టెండ్ టు ఈట్ ఆల్ హై క్యాలరీ ఫుడ్స్ ఆర్ ఎనీథింగ్ విత్ దట్. దట్ ఈస్ సంథింగ్ మోర్ ఇంప్లికేటెడ్. స్మోకింగ్ యాజ్ సచ్ యాక్నీని కాజ్ చేయకపోయినా, స్మోకింగ్ ఒక్క థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏం చేస్తామంటే అండి, హీలింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. Not only on the skin but also on the body or whatsoever inside or anything, your healing capacity comes down. And most importantly, smoking తో ఇబ్బంది ఏంటంటే మీ ఏజ్ తొందరగా అవుతుంది, నాట్ యువర్ ఫిజికల్ ఏజ్ బట్ యువర్ స్కిన్ ఏజ్. ఎందుకంటే కొల్లాజన్ అనేది ఉంటుంది టిష్యూలో, మన ఫర్మ్నెస్ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు మనకు సాగ్ అనేది ఏజ్తో ఎందుకు వస్తూ ఉంటుంది, ఆ కొల్లాజన్ అనేది తగ్గిపోవడం, ముడతలు అనేవి దానివల్లే వస్తుంది. సో స్మోకింగ్ సర్టన్లీ ఈజ్ అ షోర్ షార్ట్ టు ఏజింగ్ ఫాస్టర్. ఓకే మ్యామ్, ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు నార్మల్గా, సమ్మర్ అనే కాదు నార్మల్గా కూడా ఐస్ క్యూబ్స్తో రబ్ చేసుకోవడము, ఐస్ డిప్పింగ్ చేయడం ఫేస్ అలా చేస్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఐస్ డిప్పింగ్ ఛాలెంజ్ అసలు అయితే ఐ థింక్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇట్స్ ఎవ్రీవేర్, బట్ దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ అండి. చేయడం వల్ల కొంతమందికి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ డ్రై స్కిన్ టైప్ ఆర్ మిక్స్డ్ స్కిన్ టైప్, అంటే యూజువల్గా మనకి మిక్స్డ్ కాంబినేషన్ స్కిన్ అంటే ఇదో టీ జోన్ ఆయిలీ ఉంటుంది, ఇక్కడ ఒక డ్రై టైప్ స్కిన్ ఉంటుంది. కోల్డ్ వాటర్లో ఆ వాటర్ యాజ్ సచ్లో పెట్టడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అండ్ చాప్ అయిపోతుంది, షేఫ్డ్ స్కిన్ అంటాం. సో దానివల్ల మీకు ఇంకా ఇబ్బందులు పెరగడమే కానీ యాక్నీ తగ్గిపోవడం అనేది ఏమి ఉండదు. అండ్ ఆల్సో చాలామంది ఏమనుకుంటారంటే యాక్నీ బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అది తీసింది అంటే ఓపెన్ పోర్స్ అనేది కూడా ఏమంటారంటే దాన్ని కూడా పింపుల్, ఆయిలీ స్కిన్ ఉంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి, పోర్ కనపడుతుంది. పోర్ అనేది అందరికీ ఫేస్ మీద కనపడుతూ ఉంటుంది, పోర్స్ ఉంటాయి, దాట్స్ వాట్ ద సెక్రీషన్స్ దాంట్లో నుంచే బయటకు వస్తాయి. పోర్ అనేది బాగా పెద్దగా అవడం ఆర్ ఎనీథింగ్ అనే ఏజింగ్ ప్రాసెస్తో కూడా ఎక్కువ అవుతూ ఉంటుందండి. యాజ్ ఎ సెట్ మనకు ఆ యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్, మన జనరల్ కండిషన్, మన లైఫ్ స్టైల్ బట్టి కూడా ఏజింగ్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు కొల్లాజన్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వెన్ ద పోర్ బికమ్స్ లార్జర్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ సైన్ ఆఫ్ ఏజింగ్ అనమాట. సో ఆ పోర్కి మనం ఫర్మర్ ఉంచుకోవాలి స్కిన్ని అనుకుంటే యాంటీ ఏజింగ్కి ఏమి హెల్ప్ అవుతాయో అవి చేయాల్సి వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు స్కిన్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి, డ్రై స్కిన్ అని, ఆయిలీ స్కిన్ అని. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలా? ఆయిలీ స్కిన్ యాజ్ ఏ సైడ్ వన్ థింగ్ ఇస్ కాంబినేషన్ డ్రై అండ్ ఆయిలీ ఆర్ ద 3 మేజర్ టైప్స్ అనుకుంటాం. ఇంకొకటి సెన్సిటివ్ స్కిన్ టైప్ అని కూడా ఉంటుంది, వాళ్ళకి ఏది పెట్టినా ఒక టింగ్లింగ్ సెన్సేషన్ అది ఉంటుంది. డ్రై స్కిన్ టైప్ ఫస్ట్ థింగ్ ఇస్ మాయిశ్చరైజర్, అంటే అలా మళ్ళీ ఆయిలీకి వద్దా అని కాదు, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి అది మోర్ ఇంపార్టెంట్. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళల్లో కూడా యూ నీడ్ మాయిశ్చరైజేషన్. మాయిశ్చర్ ఇస్ ద ఆయిల్ కాదు, వాటర్ కంటెంట్, సప్ల్నెస్ అనమాట.
సో డిపెండింగ్ ఆన్ యర్ స్కిన్ టైప్ మాయిశ్చర్ పిక్ చేసుకోవడం, మనం యూస్ చేసే మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో డ్రై స్కిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ డూ ఈజ్ మాయిశ్చరైజేషన్. ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేసేది ఏంటంటే ఆయిల్ కంట్రోల్, ఫేస్ వాష్ వాడడం. దట్స్ హౌ ఇట్ వర్క్స్ మచ్ బెటర్ ఫర్. మ్యామ్ ఇప్పుడు యాక్నీ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ వస్తున్న వాళ్ళు నార్మల్గా టీ కాఫీ అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేదు నేను తాగితే నాకు ఇంకా ఎక్కువ అవుతాయని. సో అలా అవుతాయా నిజంగానే? దాంట్లో మేజర్ 2 కాంపోనెంట్స్, మిల్క్, షుగర్. దానివల్ల కంపల్సరీగా పింపుల్ పెరిగే ఆస్కారం అయితే ఉంది. చాలామంది అందుకోసమని గ్రీన్ టీ సబ్స్టిట్యూట్ చేస్తారు. గ్రీన్ టీ కొన్ని ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెడిసినల్ వాల్యూస్ అని ఉంది. అండ్ అది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రీన్ టీ ఫేస్ వాష్ వాడతారు ఆయిల్ కంట్రోల్ కోసమని. బట్ ఇట్ హ్యాస్ అ స్లైట్ బిట్ ఆఫ్ ఆయిల్ కంట్రోల్ ప్రాపర్టీ అండి. అది సుపీరియర్ అనలేము, అంటే సెలిసిలిక్ యాసిడ్ లాగా పనిచేస్తుంది అనలేము, బట్ ఒక రిఫ్రెష్నెస్ అది ఉంటుంది. బట్ టీ కాఫీ తాగితే వచ్చే పింపుల్స్ ఆర్ ఎసెన్షియలీ ఆ మిల్క్ వల్ల, షుగర్ వల్ల, దానికంటే ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.